నమస్తే. నేను డాక్టర్ గీతా రెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్, కరీంనగర్. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ మెనోపాజ్ అనే దాని గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను యాజ్ అ గైనకాలజిస్ట్, యాజ్ అ ఉమెన్, ఐఎమ్ ఇన్ ద మెనోపాజ్ స్టేజ్. సో దీని ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. చాలామందికి ఇది అంటే తెలియజేయాలి. అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ అ గైనకాలజిస్ట్ నాకు చెప్పాలనిపించింది. సో మెనోపాజ్ అనేది ఒక స్త్రీలో ఒక దశ, అది అంతే. అది ఒక డిసీజ్ కాదు, ఒక జబ్బు కాదు, ఒక అబ్నార్మాలిటీ కాదు. అది స్త్రీలో ఎప్పుడైతే ఓవేరియన్ ఫంక్షన్ తగ్గుతుందో, సో సెక్స్ హార్మోన్స్ అనేది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గి కొంతమంది స్త్రీలలో కొన్ని చేంజెస్ ఉంటాయి. నాట్ అందరికీ ఉంటాయి అని కాదు, కానీ కొంతమందిలో మేబీ అరౌండ్ 10-20% ఆఫ్ ద విమెన్కి కొన్ని చేంజెస్ ఉంటాయి. అది ఎలాంటి చేంజెస్ అంటే, కొందరికి అప్పుడే చెమటలు రావడం, అప్పుడే ఉడకపోయటం, అప్పుడే చల్లబడడం, అంటే హాట్ ఫ్లెషెస్ అంటారు. ప్లస్ కొన్ని కార్డియాక్ చేంజెస్, అంటే లిపిడ్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. కార్డియాక్, గుండె ఫంక్షనింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి బోన్స్ మెత్తబడడం, అంటే జస్ట్ సోఫాలో కూర్చున్న కొంచెం కింద పడ్డా తొందరగా విరిగిపోవడం. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్కి రిలేషన్ ఉంది కాబట్టి ఈస్ట్రోజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి. ఇదే కాకుండా అదే టైంలో కొన్ని బీపీలు పెరగడం కానీ, షుగర్ పెరగడము, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ దశకు తప్పనిసరిగా మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. ఎందుకు? ఈ మధ్యకాలంలో లైఫ్ స్పాన్ అన్నది పెరిగింది. మన ఇండియన్ విమెన్కే అరౌండ్ 70-72 ఇయర్స్ ఉంది ఇప్పుడు లైఫ్ స్పాన్. ఒకప్పుడు 30స్లో చనిపోయినారు, 50స్లో చనిపోయినారు. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగింది. కాబట్టి ఇది పెరగటంతో మనకు బాధ్యతలు అనేటివి కూడా ఎక్కువ ఉంటాయి. మన పిల్లల మీద బాధ్యత ఉంటుంది. మాకంటే పెద్దవాళ్ళు, ఇప్పుడు మా పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్లకు ఓల్డ్ ఏజ్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి ఇటు మనం మన పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. సో అప్పుడు అనిపించింది, ఇప్పుడు యావరేజ్గా అరౌండ్ 50-60 మధ్యలో ఉన్న వాళ్ళకు పేరెంట్స్ 80స్లో, ఆ రోజులలో వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అయినాయి. సో వాళ్ళు 80s-90s మధ్యలో ఉంటే వాళ్ళను పిల్లల్లాగానే చూసుకోవాలి. ఇప్పుడు మన మనవాళ్ళని, మనవరాళ్ళని, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లల ప్రోగ్రెస్, వాళ్ళ వృత్తులలో వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలని వీళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఈ స్త్రీ ఎంతో దృఢంగా, ఫిజికల్గా, మెంటల్గా, ఇమోషనల్గా, స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉంటే తప్పనిసరిగా మెనోపాజ్ అనేది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడే బాధ్యతలు ఒక విధంగా మన పిల్లల్ని ఒక స్టేజ్కి తెచ్చి వదిలేస్తాము, రిటైర్మెంట్ ఏజ్. సో ఇట్లాంటప్పుడు కొన్ని బాధ్యతలు అనేవి తగ్గిపోయి ఇంకొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఇన్ని రోజులు మెనోపాజ్ ఏజ్లో మనం చేసిన తప్పులు ఒప్పులతోటి కొన్ని ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఒక విధంగా ఎంజాయ్ చేయాలంటే ఈ చేంజెస్ని ఒక స్త్రీ మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అర్థం కావాలి. మెనోపాజ్ విమెన్లో చేంజెస్, అమ్మలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అమ్మమ్మలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఇట్లాంటివి కనుక్కొని తనకెంతో సపోర్ట్ లాగా ఉంటే తను కూడా మంచి సర్వీసెస్ ఇవ్వగలదు, ఎంజాయ్ చేయగలదు. సో ఇదే కాకుండా ఎంత అంటే మనము స్మూత్గా మెనోపాజ్ని గెట్ ఆన్ అయితే, యాక్చువల్లీ వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ దీస్ డేస్. మనము అంటే ఒకప్పుడు అగ్రికల్చర్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారు, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు ఏఐ అంటున్నారు. ఇవన్నీ వరల్డ్లో ఇవన్నీ విచిత్రమైనవి ఎన్నో జరుగుతున్నాయి మన కళ్ళ ముందటే. సో అట్లాంటప్పుడు ఎంత హెల్దీగా బతికితే అంత ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్లో. సో దీనికి తప్పనిసరిగా మీరు మీ గైనకాలజిస్ట్ని కలిసి ఈ చేంజెస్ ఏంటి, వీటిని ఎట్లా తట్టుకోవాలి, వీటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, సో ముందే మనము బోన్ హెల్త్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇట్లాంటివన్నీ మీ గైనకాలజిస్ట్ని కనుక్కొని హ్యాపీగా, హెల్దీగా ఉండండి. మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని చాలా మంచి సంరక్షించుకోండి. థ్యాంక్ యూ.